వాగ్బలం ప్రేక్షకులకు నమస్కారం. మనకి సహజంగా గ్రహస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల వివాహం అనేటువంటిది ఆలస్యం అవుతుంది అని అనుకుంటూ ఉంటాం. ఇందులో ప్రధానంగా ఇందులో చూస్తున్నట్టుగా కుజ శుక్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరస్పర దృష్టి కనుక కలిగి ఉన్నట్లయితే, అంటే శుక్రుడి నుంచి సప్తమ దృష్టి, అలాగే శుక్రుడి నుంచి సప్తమ దృష్టి, కుజుడి నుంచి సప్తమ దృష్టి, ఇలా పరస్పర దృష్టి కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళకి వివాహం అనేటువంటిది కొంచెం ఆలస్యం అవుతుంది అని. అంతేకాదు భార్య వియోగం అనేటువంటిది జరగడం, కొంత చపల చిత్తం అనేటువంటి తత్వం కలిగి ఉండడం, ఇబ్బంది కలగడం, భార్య వల్ల ఇబ్బంది కలగడం, వివాహం ఆలస్యం అంటే దరిదాపుగా 30-40 సంవత్సరాలు వస్తే కానీ వివాహం జరగనటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఆ వయసు దాటాక కూడా వివాహం జరగనటువంటి పరిస్థితులు కూడా ఉంటుంటాయి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి దానికి సంబంధించినటువంటి పరిహార క్రియ చేసుకుని ఎదరికి వెళ్ళడం వల్ల చాలా మంచిది. అయితే ఈ కుజ శుక్రుల యొక్క పరస్పర దృష్టికి శుభగ్రహమైనటువంటి, అంటే శుక్రుడు కూడా శుభుడైనప్పటికీ కూడా గురుని యొక్క శుభదృష్టి కనుక ఉన్నట్లయితే కొంత ఇందులో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే నవాంశలోను షష్ఠ్యాంశలోను కొంత బిందుబలం కనుక బలంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా కొంత మార్పు వచ్చి సుగమం అయ్యేటువంటి పరిస్థితి, వివాహ యోగం అనేటువంటిది ఉంటుంది. అయినప్పటికీ కూడా కొంత ఈ పరస్పర దృష్టి వల్ల అన్యోన్యత అనేటువంటిది కొంత తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి పరిహార క్రియ తప్పనిసరిగా చేసుకోవడం చాలా మంచిది.